నిన్నటి వరకు తెలంగాణ కాంగ్రెస్ లీడర్లు ఎమ్మెల్యేలు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకొని పొట్టు తిట్టుకుంటే ఇక ఇప్పుడు సీట్ల పంచాది వచ్చి ఏరిందుల్లా పరకాలల నేనే పోటీ చేస్తా తగ్గేదేలే అని కొండ సుస్మితక్క అంటే ఇప్పుడు ఆ పంచాది పెద్దగై పీసీసీ చీఫ్ మాట్లాడేసరికి ఇక సీదా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట మీద పెద్ద ట్విస్ట్ వచ్చి పడ్డది. మరి ఇంతకు మొన్న రేవంత్ ఏమన్నాడో, నిన్న సుస్మితక్క ఏమన్నదో, ఇప్పుడు పీసీసీ ఏం కామెంట్ చేసిండో పురాగా వార్త చూసొద్దాం పాండ్రిగా. ఎవరు ప్రకటించినా అది చెల్లదు. సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఆ తర్వాత సిడబ్ల్యూసీ తీసుకుంటది. ఎవరికి వారు ఈ సీటు తమదే అని ప్రకటించుకోవడం సరైనది కాదు. ఇదట అసలు ముచ్చట. ఎవరైనా పార్టీ నిర్ణయం ప్రకారమే పోవాలి తప్పితే సీట్లు ఎవరికి వారు ప్రకటించుకునేది లేదు. దీనికి సిడబ్ల్యూసీ ఉంటది, పీసీసీ ఉన్నది అని మహేష్ గౌడ్ స్పష్టం చేసేసరికి మొన్న సీఎం రేవంత్ చేసిన ఈ హామీ మీద ఇప్పుడు చర్చ మొదలైంది. పరికాలలో రాబోయే 2029లో రెట్టించిన మెజారిటీతోనే గెలిపించండి. ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రకటించిన ఇదే హామీ మీద కొండా సుస్మితక్క ఈ మాట అనుకొచ్చింది కదా. రేవంత్ రెడ్డి నువ్వు గాని రేవంత్ ప్రకాష్ రెడ్డి గాని వాళ్ళ తాత గాని వాళ్ళ అయ్య గాని ఎవరైనా గాని నేను ఇక్కడ ఎమ్మెల్యేని. మరి ఇక పీసీసీ చీఫే క్లారిటీ ఇచ్చిండు కాబట్టి ఆఖరికి ఏం ఫైనల్ అవుతుందో, ఎవరికి సీటు దక్కుతుందో గాని స్వయాన ముఖ్యమంత్రి ఇచ్చిన సీటు హామీ మీద పెద్ద ట్విస్ట్ వచ్చి పడ్డది. అయితే కొండా సుస్మితక్క అచ్చ కాంగ్రెసు పచ్చ కాంగ్రెసు అని మాట్లాడింది కదా. అగో ఆ మాట మీద మహేష్ సార్ ఏమన్నాడంటే, ఎరుపు పచ్చ నలుపు అనేది ఉండదు. వాళ్ళు ఎవరి గురించి మాట్లాడినా ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వ సభ్యత్వం తీసుకుంటే వారు పరిపూర్ణమైన కాంగ్రెస్ కార్యకర్త కింద పరిగణిస్తాం. ఇంకో దిక్కు కొండా సుస్మిత మాటల మీద నోటీసులు అందుకున్న సురేఖ మేడము మల్లు రవి సార్కు లేఖను పంపింది. సీఎం రేవంత్ కాంగ్రెస్ పార్టీ మీద సుస్మిత మాటలు ఆమె వ్యక్తిగతము, నా బిడ్డ అన్న మాటలకు నన్ను బాధ్యులను చేయొద్దు, జర నాకు ఇచ్చిన నోటీసులను ఉపసంహరించుకోవాలి అని మేడం విజ్ఞప్తి చేసింది. మరి దీని మీద పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటుందో తెలియదు కానీ కాంగ్రెస్ పార్టీలను అయితే రోజుకో లడాయి బలేగలేస్తున్నది పోన్రి.